అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న అవినీతి నిరోధక శాఖ మరో అధికారి బాగోతాన్ని బట్టబయలు చేసింది. ప్రజారోగ్య శాఖలో పనిచేస్తూ ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించాల్సిన అధికారి సొంత ఆస్తులు కూడబెట్టుకున్న వైనం వెలుగు చూసింది. విజయవాడలో పనిచేసే ఈఎన్సీ పాండురంగారావు ఇళ్లలో సోదాలు చేసిన అనీశాకు కళ్లు బైర్లు కమ్మేశాయి. ప్రజారోగ్య శాఖ ఈఎన్సీ పాండురంగారావు ఇంటిపై అవినీతి నిరోధక శాఖ అధికారులు ఈ ఉదయం అకస్మాత్తుగా దాడి చేశారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఫిర్యాదులతో అనీశా అధికారులు దాడులు చేశారు. విజయవాడలోని తాడేపల్లి నవోదయ కాలనీలో తనిఖీలు చేపట్టారు. ఇంట్లో గుట్టలు గుట్టలుగా పడి ఉన్న బంగారు బిస్కెట్లు, నాణేలు, 2 కిలోలకు పైగా ఆభరణాలు, వజ్రాభరణాలు, 10 కిలోల వెండి ప్లేట్లు, గ్లాసులు గుర్తించారు. భారీ సంఖ్యలో ఉన్న బంగారు నాణేలు, బిస్కెట్లు, ఆభరణాలు చూసిన అధికారులు ఒక్కసారిగా విస్తుపోయారు. సామాన్యమైన అధికారి ఇంట్లో ఈ స్థాయిలో అక్రమ సంపద వెలుగు చూడడంతో ఆశ్చర్యానికి గురయ్యారు. విజయవాడలో ఉన్న ఇంటితో పాటు విశాఖ, గుంటూరు, పశ్చిమ గోదావరి, హైదరాబాద్ ఇలా 12 చోట్ల అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు చేశారు. అన్ని చోట్ల విస్తుపోయే ఆస్తులు గుర్తించారు. పాండురంగారావుతో పాటు ఆయన సన్నిహితులు, బంధువుల ఇళ్లపై దాడులు చేసి అక్రమాస్తులు గుర్తించారు. కుటుంబ సభ్యులు, బంధువుల పేరిట పలు ప్రాంతాల్లో విలువైన ఆస్తులు ఉన్నట్టు తేల్చారు. ఇప్పటివరకు పట్టుబడిన ఆస్తులను అనీశా డీఎస్పీ రమాదేవి బృందం మరింపు చేస్తోంది.